పాన్ ఇండియా మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 దీనికి సంబంధించినటువంటి ట్రైలర్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. సాయంత్రం 6:03 బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్లో ట్రైలర్ను పుష్ప 2 మూవీ మేకర్లు విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ ఈవెంట్కు సంబంధించినటువంటి పాస్ల కోసం అభిమానులు కొట్టుకున్నారు. పాస్లు ఇచ్చే దగ్గర భారీ సంఖ్యలో చేరుకున్నారు. అల్లు అర్జున్ కు సౌత్ లోనే కాక నార్త్ లోనూ పిచ్చ క్రేజ్ ఉందన్న విషయం స్పష్టమైంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్. శివ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి సినిమా పుష్ప 2 విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రోజు రోజుకి పుష్ప 2 సినిమాపై అంచనాలు అయితే భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైనటువంటి టీజర్ అలాగే 2 పాటలు కూడా సినిమాపై మరింత అంచనాలు క్రియేట్ చేశాయి. డిసెంబర్ 5వ తారీఖున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్నటువంటి పుష్ప 2 ప్రమోషన్స్ ని నేడు జరగబోయే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో మొదలు పెట్టనున్నారు మైత్రి మూవీ మేకర్స్. పుష్ప 2 ది రూల్డ్ సినిమా కోసం బన్నీ ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పార్ట్ బిగ్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. శివ, అయితే పుష్ప 2 ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5వ తారీఖున గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్లుగా అయితే అఫీషియల్ గా మేకర్స్ కూడా ప్రకటించారు. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ సుకుమార్ తో పాటు మూవీ టీం మొత్తం కూడా హాజరు కాబోతున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం పాట్నాకి అల్లు అర్జున్ ఇవాళ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో కూడా వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ సుకుమార్ పాట్నాకు బయలుదేరబోతున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో బీహార్ లోని పాట్నా సిటీలో ఉన్నటువంటి గాంధీ మైదానంలో పెద్ద ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేశారు. సరిగ్గా సాయంత్రం 6:30 ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టుగా కూడా తెలుస్తుంది. పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ కి దాదాపుగా 25,000 మంది అభిమానులు హాజరవుతున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఎక్కడ తగ్గకుండా ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా అలాగే సినిమా యూనిట్ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాదాపు 25,000 మందికి సరిపడేటట్టుగా వాళ్ళకి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేశారు. మొత్తానికి చిత్ర యూనిట్ కూడా భద్రతా సిబ్బందితో కలిసి అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా సెక్యూరిటీతో కలిసి భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా కొంత చర్య తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి బన్నీ ఫ్యాన్స్ ఇప్పటికే చాలా మంది బీహార్ లోని పాట్నా సిటీకి చేరుకున్నారు. శివ, దీంతో గాంధీ మైదానం దగ్గరలో ఉన్నటువంటి హోటల్స్, లాడ్జ్లు ఇప్పటికే ఫుల్ అయిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయం ఇలా ఉంటే మరోపక్క పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి భోజ్పూరి నటి అక్షరా సింగ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ కూడా ఇవాళ సాయంత్రం ఇవ్వనున్నట్టుగా అఫీషియల్ గా తెలుస్తోంది. సినిమా యూనిట్ కూడా సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ చేసింది. అయితే అక్షరా సింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఎవరు ఏంటి అంటూ కూడా అల్లు అర్జున్ అభిమానులు సర్చింగ్ అంటే సోషల్ మీడియా సర్చ్ చేస్తుండగా తను ఒక టీవీ సీరియల్స్ అలాగే సినిమాలో నటించి కూడా భోజ్పూర్ లో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. ఈ కారణంగానే పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసే అవకాశం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. శివ, అయితే ఇప్పుడు టాలీవుడ్ లో సినిమా ట్రైలర్ లో అందరిపై ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా నడుస్తుంది. పుష్ప 2 ట్రైలర్ రాజమౌళి దర్శకత్వం, పుష్ప 2 ట్రైలర్ మరియు ట్రైలర్ తో పాటు రాజమౌళి దర్శకత్వం వహించినటువంటి RRR సినిమా ట్రైలర్ రికార్డును బ్రేక్ చేస్తుందా లేదా అయితే టాలీవుడ్ లో జోరుగా నడుస్తుంది. ముఖ్యంగా లైక్స్ విషయంలో RRR సినిమా 24 గంటల్లో 1.24 మిలియన్ లైక్స్ తో టాలీవుడ్ మోస్ట్ లైక్ ట్రైలర్ గా ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక వ్యూస్ పరంగా చూస్తే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చినటువంటి గుంటూరు కారం ట్రైలర్ 24 అవర్స్ లోనే 37.68 మిలియన్స్ తో టాప్ 1 లో ఉంది. సో ఇప్పుడు బన్నీ సుకుమార్ కలయికలో రాబోతున్నటువంటి పుష్ప 2 ట్రైలర్ కూడా ఆ 2 సినిమాల రికార్డు బద్దలు కొడుతుందా లేదా అంటూ కూడా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా. ఇక పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాట్నాలో ఎందుకు నిర్వహిస్తున్నారు ఏంటంటూ కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. ముఖ్యంగా పాట్నాలో నిర్వహించడానికి అసలు ఏంటి కారణం అంటూ కూడా ఆసక్తికరంగా మారింది. శివ,
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దీనిపై మేకర్స్ కూడా క్లారిటీ ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇవాళ ఎందుకు ఇక్కడ పాటనాలు చేస్తున్నాం అనే దానికోసం కూడా తెలుస్తుంది. ముఖ్యంగా పుష్ప సినిమా తెలుగు ఆడియన్స్ తో పాటు నార్త్ అంటే పుష్ప పార్ట్ 1 సినిమా తెలుగు ఆడియన్స్ తో పాటు నార్త్ ఫ్యాన్స్ కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా బీహార్ లో పుష్ప మూవీ ఒక కల్ట్ మూవీగా ఉండిపోయింది పార్ట్ 1 అయితే. సో బన్నీ మేనరిజం అవ్వచ్చు, యాక్టింగ్ తో పాటు తన సాంగ్స్ లో స్టెప్పులు కూడా ఇక్కడ బీహార్ లో బాగా పాపులర్ అయ్యాయి. సో పుష్పని ఇమిటేట్ చేస్తూ భోజ్పురి భాషలో సినిమాలు కూడా వచ్చాయి. పుష్పపై వచ్చిన రీల్స్ మీమ్స్ అవ్వచ్చు, దాంతో పాటు కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. శివ పుష్ప హిట్ తో సీక్వెల్ పై బీహార్ లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ అయితే ఉందో భోజ్పురి గానీ అలాగే ఇక్కడ బీహార్ లో కూడా మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అల్లు అర్జున్ అంటే అంత క్రేజ్ ఏర్పడింది. సో ఈ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని కూడా పాట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వేదికగా ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా పుష్ప 2 అంటే పుష్ప 2 తర్వాత పుష్ప 3 కూడా ఉందా, ఇవాళ ట్రైలర్ లో ఏదన్నా అప్డేట్ ఇవ్వబోతున్నట్టుగా కూడా కొంత క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేశారు శివ. అయితే కనీ విని ఎరుగని రీతిలో దాదాపు ఇండియాలోనే ఏ సినిమాకి జరిగిన ఈవెంట్ అంటే గ్రాండ్ గా లాంచ్ చేస్తున్నారు. దాదాపు 25,000 మంది అభిమానులు గాంధీ మైదానంలో అంటే అంత పెద్ద గ్రౌండ్ లో 25,000 మందికి సరిపడేటట్టుగా ఏర్పాట్లు చేస్తారు. అయితే వినోద్, గతంలో అల్లు అర్జున్ సినిమాలకు సంబంధించి కేరళలో అంటే తెలుగు రాష్ట్రాలు కాకుండా సౌత్ లో కేరళలో మనం ఫ్యాన్ బేస్ చూసేవాళ్ళం. కేరళలో ఎక్కువగా క్రేజ్ అనేది అల్లు అర్జున్ కి సంబంధించి మనం చూసినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు నార్త్ లో ఎక్కువగా కనిపిస్తుంది పుష్ప సినిమా తర్వాత. ఏ రకంగా చూసుకోవచ్చు అల్లు అర్జున్ కి ఉన్నటువంటి క్రేజ్ లేదంటే ఆ మాస్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలు దాటి ఇతర రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుండడానికి? కేరళ అంటే దాదాపు అల్లు అర్జున్ కి అక్కడ ఉన్న ఫ్యాన్ బేస్ ను అంటే తన దృష్టిలో పెట్టుకొని కూడా అల్లు అర్జున్ ఎన్నో విపత్తులకి అంటే కేరళలో జరిగిన విపత్తులకి కూడా అల్లు అర్జున్ విరాళాలు ప్రకటించిన విషయం మనకు తెలిసింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ కూడా అంటే కేరళలో ఏ సినిమానైనా కూడా తెలుగుకి సంబంధించినటువంటి భారీ హిట్లను ఏ సినిమాలో అయినా అక్కడ ఆడియన్స్ డెఫినెట్ గా ఇష్టపడుతున్నట్టుగా తెలుసు. సో దాని దృష్టిలో పెట్టుకొని కూడా గత 4-5 ఇయర్స్ నుంచి అల్లు అర్జున్ కున్న ఫ్యాన్స్ ముఖ్యంగా కేరళలో తెలుగు రాష్ట్రాల తర్వాత ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ కి మళ్ళీ ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయిందంటే కేరళ ప్రేక్షకులని చెప్పుకోవచ్చు. సో కేరళ ప్రేక్షకులు కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే పుష్ప పార్ట్ 1 తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో ఉన్నటువంటి అభిమానులు కూడా అల్లు అర్జున్ ను అమాంతం పైకెత్తి కూడా అంటే పుష్పరాజ్ అంటూ కూడా కేరళ స్టేట్ మొత్తం కూడా ఆ సినిమాని భారీగా ఇచ్చేశారు. తర్వాత పుష్ప 2 కోసం అంటే పార్ట్ 2 కోసం యావత్ దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ఎంత క్యూరియాసిటీ ఉందో డెఫినెట్ గా కేరళ ప్రేక్షకులు కూడా అల్లు అర్జున్ సినిమాపై అంటే ఈ సినిమాపై భారీ అంచనాలు ఇప్పటికే సోషల్ మీడియాలో మనం చూస్తున్నట్టయితే ట్రైలర్ 2 పై కేరళకి అంటే కేరళ లాంగ్వేజ్ తో కూడుకున్నటువంటి కన్నడ లాంగ్వేజ్ తో కూడుకున్నటువంటి తమిళనాడు అవ్వచ్చు, కేరళ అవ్వచ్చు, అలాగే బెంగళూరు, సో కొన్ని సిటీల్లో కూడా ఫ్యాన్ బేస్డ్ అంటే కొన్ని ఫ్యాన్స్ క్రియేట్ చేశారు. పుష్ప 2 ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఆర్మీ అంటూ కూడా. సో అల్లు అర్జున్ ఆర్మీకి బ్రాకెట్ లో పుష్ప 2 ఆర్మీ అంటూ కూడా పుష్పరాజ్ ఆర్మీ అంటూ కూడా ఈ లాంగ్వేజ్ లో కొన్ని సోషల్ మీడియా పేజెస్ క్రియేట్ చేశారు. సో ఆ పేజెస్ లో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు శివ.